మార్వెల్ అవెంజర్స్ డూమ్ స్టే ట్రైలర్ రిలీజ్ చేసింది. అందరూ డాక్టర్ డూమ్ నే చూస్తున్నారు. కానీ ఈ ట్రైలర్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ డూమ్ కాదు. ట్రైలర్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే డూమ్ ఇప్పటికే గెలిచారనే ఫీలింగ్ వస్తుంది. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ నుంచే మార్వెల్ ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చింది. చాలా మంది ఇది CGI షాట్ అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ ఇది మల్టిపల్ యూనివర్సెస్ కొలైడ్ అవుతున్న విజువల్. అంటే సీక్రెట్ వార్స్ ఆఫీషియలీ మొదలైందన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో కనిపించే ఎక్స్ప్లోజన్, ప్రతి ఎక్స్ప్లోజన్ ఒక యూనివర్స్ కొలాప్స్ అవుతున్నట్టు మార్వెల్ హింట్ ఇస్తుంది. అదే ఇన్కర్జన్. ఓపెనింగ్ సెకండ్స్ లోనే ఎక్స్-మెన్ రెఫరెన్సెస్ కనిపిస్తాయి. ప్రొఫెసర్ ఎక్స్, సైక్లాప్స్, గ్యాంబిట్ వీళ్ళ ప్రెజెన్స్ చూస్తుంటే ఫాక్స్ యూనివర్స్ ఇప్పటికే MCU టైమ్ లైన్ లో మర్జ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యాంటాస్టిక్ 4 ట్రైలర్ లో ఆల్మోస్ట్ ప్రతి మేజర్ షాట్ లో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ అవెంజర్స్ స్టోరీ మాత్రమే కాదు, ఫ్యాంటాస్టిక్ 4 వర్సెస్ డాక్టర్ డూమ్ స్టోరీ కూడా. ట్రైలర్ లో రిపీటెడ్లీ అర్త్ 616 రెఫరెన్సెస్ వస్తాయి. మీనింగ్ డూమ్ టార్గెట్ ఒక యూనివర్స్ కాదు, ఎంటైర్ మల్టీవర్స్. ఇంకో హిడెన్ లోకి కనిపించకపోయినా టైమ్ లైన్ బ్రాంచెస్ మాత్రం చాలా సార్లు కనిపిస్తాయి. గాడ్ ఆఫ్ స్టోరీస్ అయిన లోకి డూమ్ కి బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ కావచ్చు. మార్వెల్ ఒక డైలాగ్ ఇంటెన్షనలీ హైలైట్ చేసింది. డూమ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాజిక్. ఇదే డూమ్ ని డేంజరస్ చేస్తుంది. టోనీ స్టార్క్ లా టెక్నాలజీ, డాక్టర్ స్ట్రేంజ్ లా మ్యాజిక్. ఈ రెండు కలిస్తే అవెంజర్స్ ఇప్పటి వరకు ఫైట్ చేసిన స్ట్రాంగెస్ట్ విలన్. వీఆర్ గోయింగ్ టు నీడ్ అ మిరకల్. మార్వెల్ లాంగ్వేజ్ లో సిచ్యువేషన్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్న మీనింగ్. నా థియరీ ఏంటంటే డూమ్ ఒక యూనివర్స్ ని కాన్కర్ చేయడం కాదు, అన్ని యూనివర్సెస్ ని మర్జ్ చేసి బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదే సీక్రెట్ వార్స్ బిగినింగ్. ఈ ట్రైలర్ లో ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా బ్లింక్ అండ్ మిస్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు కనిపించిన హిడెన్ డీటెయిల్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మార్వెల్ బ్రేక్ డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.